విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ గోడమీది చిత్రం. ఈ కథను రాసిన వారు ఆర్ రామేశం. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం వింధ్యాచల రాజ్యాన్ని హరిహర రాయలవారు పరిపాలించేవారు. రాయలవారికి ఒకే ఒక కుమార్తె వింధ్యావతి. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. పెండ్లి ఏర్పాట్లు చకచక సాగిపోతూ ఉన్నాయి. దేశ దేశాల నుంచి నిపుణులైన పనివాళ్ళు వచ్చి కొత్త కొత్త భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. మండపాలు, చిత్రశాలలు అమరుస్తున్నారు. పనులన్నీ అయిపోయాయి. పెండ్లి మండపం కూడా పూర్తి అయింది. మంత్రులతో పరివారంతో సహా వచ్చి రాయలవారు అన్నీ తిలకించారు, తృప్తి చెందారు. అన్నీ బాగున్నాయి. అయితే మండపం గోడలపైన చిత్రాలు మాత్రం సామాన్యమైనవిగానే కనిపిస్తున్నాయి. కానీ వాటిల్లో ప్రత్యేకత ఏమీ గోచరించలేదు. ఇది ఒక్కటే రాయలవారి అసంతృప్తికి కారణమైంది. దేవర, అపురూపమైన చిత్రాలను సృష్టించగల వారికి కోరుకున్న బహుమానమిస్తామని ప్రకటించేద్దాం. తప్పక సమర్థులు వస్తారు అన్నాడు మంత్రివర్యుడు. రాయలవారికి సలహా నచ్చింది. చాటింపు వేయించారు. కొన్నాళ్లకు ఒకానొక దూరదేశం నుంచి 2 చిత్రకారులు వచ్చారు. ఎవరి ప్రతిభలు వారు చెప్పుకున్నారు. రెండవ చిత్రకారుడు ఒకే ఒక కోరిక కోరుకున్నాడు. మొదటి చిత్రకారుడు ఏ గోడ మీద చిత్రింపదలుచుకుంటే దానికి సరిగ్గా ఎదుట ఉండే గోడపైన తన చిత్రం వేయటానికి అనుమతించాలనని సమ్మతించారు రాయలవారు. చెరివొక గోడ నిర్ణయించుకొని గడువు తీసుకున్నారు చిత్రకారులు. పని ప్రారంభించారు. సరిగ్గా 1 నెల రోజులు అయింది. గడువు తీరింది. చిత్రకారులిద్దరూ రాయలవారికి కబురు చేశారు. మంత్రి, సామంత, పండిత పరివార సమేతంగా రాయలవారు విచ్చేశారు. ముందుగా మొదటి చిత్రకారుని గోడ వద్దకు వెళ్ళి తెర తొలగించి చూశారు రాయలవారు. వారితో పాటు అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ప్రకృతి అంతా ఆ గోడ మీద తాండవిస్తూ ఉంది. అద్భుతం, అత్యద్భుతం అన్నారు రాయలవారు. ఎవరి అనుమతి లేకుండానే రెండవ చిత్రకారుడు తన గోడమీది తెరను తొలగించి వేశాడు. రాయలవారు పరివారము దృష్టి అటు తిప్పారు. మంత్రించినట్టుగా ముగ్ధులైపోయారు రాయలవారు. కొంతసేపటికి తెలివిరాగా ఆహాహా అని అన్నారు. మొదటి చిత్రకారుని చిత్రణ అతి సహజసిద్ధంగా ఉండి ఆశ్చర్యం కలిగించింది. రెండో వాని చిత్రణ సరిగ్గా అదే చిత్రానికి జీవకళ ఉట్టిపడేట్టుగా ప్రతిఫలింపజేస్తూ ఉంది. ఇద్దరు ఒకే చిత్రాన్ని ఎలా చిత్రించగలిగారు? బహుమానం ఎవరికి ఇవ్వటం? ఇది సమస్య. తరువాత క్రమంగా ఇందులోని కీలకం అంతా వెల్లడైంది. నిజానికి రెండవ చిత్రకారుడు ఏ చిత్రమూ చిత్రించలేదు. మొదటి చిత్రకారుడు పని ప్రారంభించినప్పటి నుంచి అతను తన గోడను ఒక విధమైన ద్రవంతో తోమటానికి ప్రారంభించాడు. గడువు 1 నెల రోజులు అలా మెరుగుపెట్టేటప్పటికీ ఆ గోడ అద్దంలాగా తయారైంది. ఈ గోడ మొదటివాని గోడకు సరిగ్గా ఎదురుగా ఉండటం చేత అతను చిత్రించిన బొమ్మ రెండోవాని గోడపైన మరింత మెరుగుదలతో అత్యద్భుతంగా ప్రతిబింబించింది. ఈ ప్రతిబింబమే రాయలవారిని అందరినీ ఆశ్చర్యభరితులుగా చేసింది. ఇలా గోడమీది చిత్రం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, ఎవరి ఫోటో వెయ్యాలి. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. హరిహరయ్యారు అనంతపురంలో ప్రాక్టీసు చేస్తూ ఉన్న ఒక అరవ ప్లీడరు. ఆయన పూర్వకాలపు మనిషి. అనగా కట్టు, బొట్టు, జుట్టు మొదలైన వాటిల్లో పెద్దల ఆచారాలనే అవలంబించేవాడన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ప్లీడరీ చేసి లక్షలు గడించిన పిలక మాత్రం మార్చలేదు. ఆయన ఉపనయనం నాడు అది ఎక్కడ ఎలా వెలిసిందో అదే మోస్తారుగా అదే చోటున శాశ్వతంగా నిలిచిపోయింది. ఈ విధంగా తను పూర్వాచార పరాయణుడై ఉండటమే కాక కుటుంబంలో అందరూ తన ఇష్ట ప్రకారమే నడుచుకోవాలని ఆయన ఉద్దేశం. అయ్యారుకి 15 ఏళ్ల వయసువాడు వైద్యనాథన్ అనే కుమారుడు ఉన్నాడు. వైద్యనాథన్ చాలా తెలివైనవాడు. 5వ ఫారం చదువుతూ ఉన్నాడు. అన్నింట్లోనూ ఎప్పుడూ అతనికే ఫస్ట్ మార్కు వచ్చేది.
ఇందుకు అందరూ వైద్యనాథన్ని మెచ్చుకునేవాళ్ళు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే కాలమానాన్ని బట్టి క్లాసులో విద్యార్థులంతా క్రాఫింగులు ఉంచుకుంటే వైద్యనాథన్ మాత్రం తన తండ్రి ఆజ్ఞను అనుసరించి చలిమిడి గుండుతోనూ వంకాయ ముచిక వంటి 2 అంగుళాల పిలకతోనూ స్కూలుకి తయారయ్యేవాడు. ఇది చూసి తోటి పిల్లలంతా వాడిని ఆక్షేపించి ఉడికిస్తూ ఉండేవారు. ఎవరేమన్నా తనను కానట్టుగా దులిపేసుకొని వైద్యనాథన్ తన దారిన తాను పోయేవాడు. అంతేకాని వాళ్లతో తగువులాడటం ఎన్నడూ లేదు. నిజానికి అతని ఓరిమి ఎంతైనా మెచ్చుకోతగిందే. కానీ ఒక రోజున తనకు ప్రాణ స్నేహితుడు, ఎన్నడూ తనని ఆక్షేపించి ఎరుగనివాడు అయిన రామిరెడ్డి నానా మాట వచ్చి పోరా పిలక అని అనేశాడు. మనసు నొచ్చేటటువంటి ఈ మాట మరొకరెవరైనా అన్నట్లయితే వైద్యనాథన్ లెక్క చేయకపోను. కానీ రెడ్డి నోటి వెంట ఇటువంటి మాట రావటం వైద్యనాథన్ సహించలేకపోయాడు. అందుచేత క్రమంగా ఇద్దరి మధ్యన జగడం రగులుకుంది. వైద్యనాథన్ సత్తువ కొద్దీ 2 గుద్దులు గుద్ది ఇక అక్కడ నిలవక పరుగుచ్చుకున్నాడు. సరే కాని ఎక్కడికి పోతావులే, ఈ మాట కనపడకపోతావా? నీ పిలక ఎగరగొట్టి చేతిలో పెట్టకపోతానా అంటూ సవాలు చేస్తూ రామిరెడ్డి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంతలో బడికి సెలవులిచ్చారు. తల్లిదండ్రులతో కూడా రామిరెడ్డి బంధువుల ఇంటికి ప్రయాణమయ్యాడు. వారు తెల్లవారుజామున వచ్చే ప్యాసింజర్కి ప్రయాణం పెట్టుకొని స్టేషన్కు చేరుకున్నారు. రైలు వచ్చింది. రామిరెడ్డి సామాను పెట్టుకునే ఒక బల్ల మీదికి గెంతి మెల్లిగా బిచానా పరిచి కాళ్ళు చాచుకొని దర్జాగా పడుకున్నాడు. పడుకున్న కొంచెం సేపటికి అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. ఆ నిద్రలోనే రామిరెడ్డి హఠాత్తుగా లేచి కూర్చొని రైలు ఆపే గొలుసు గట్టిగా చేతపుచ్చుకొని ఈ మాట ఎక్కడికి పోతావురా బడవ, ఉండు, పిలక ఊడగొట్టి చేతిలో పెడతా అంటూ పళ్ళు బిగించాడు. అతను ఇలా గొలుసు పట్టుకు వేలాడటంతోనే రైలు బండి టక్కున ఆగిపోయింది. రామిరెడ్డి ఆడే ఈ మాటలు వాలకము ఎవళ్లకు ఏమీ అర్థం కాలేదు. ఈ లోపల గార్డు, డ్రైవరు, పోలీసు, కొందరు రైల్వే ఉద్యోగస్తులు బిలబిలామంటూ పెట్టెలోకి వచ్చేశారు. ఎవరు గొలుసు లాగింది అంటూ వారు ప్రశ్నించేశారు. అలా ప్రశ్నించేసరికి ఏమీ తోచక రామిరెడ్డి తల్లిదండ్రులు కంగారు పడజొచ్చారు. అప్పటికి గొలుసు చేత పట్టుకొని కూర్చొని ఉన్న రామిరెడ్డికి ఈ సందడి వల్ల మెలకువ వచ్చింది కాబోలు. నాన్న, ఇదేం స్టేషను అని అడిగాడు. రెడ్డి తండ్రికి కుమారుడి మాటలు అర్థం కానే లేదు. ఎందుకురా నాయనా ఆ గొలుసు పట్టుకు లాగావు? ఈ మాటలేమిటి? ఏమన్నా కలగాని వచ్చిందా అంటూ మళ్ళీ అడిగాడు. రామిరెడ్డి తన చేతిలోది వైద్యనాథన్ పిలకే అనుకుంటున్నాడు. కానీ అది రైలు బండిని ఆపే గొలుసని తనకే తెలియదు. కొంతసేపటికి అతను స్థిమితపడి బాగా తెలివిలో పడటం కనిపెట్టి సంగతి సందర్భాలన్నీ మెల్లిగా అడిగారు తల్లిదండ్రులు. తనకు వచ్చిన కలను గురించి రామిరెడ్డి పూసగుచ్చినట్టుగా చెప్పాడు. అమ్మ, హరిహరయ్యరు కొడుకు వైద్యనాథన్కి నాకు దెబ్బలాట వచ్చింది. పోరా పిలక అన్నాను. వాడు ఉడుక్కొని నన్ను 2 గుద్దులు గుద్ది పారిపోయాడు. ఇప్పుడు వాడు నాకు కలలో కనిపించాడు. వాడి పిలక కూడా నా చేతిలో ఇరుక్కుంది. అటువంటప్పుడు పిలక ఊడలాగి వాడి చేతిలో పెడతాను కానీ చేతకాని దద్దమ్మలాగా ఊరుకుంటానా మరి అని అన్నాడు. ఈ కథంతా విని ఆ వచ్చిన ఉద్యోగస్తులు, ప్రయాణికులు అందరూ పకపక నవ్వసాగారు. అప్పుడు గార్డు రామిరెడ్డిని సరిగ్గా కూర్చోమని చెప్పి అతని ఫోటో తీయబోయాడు. ఇదెందుకు అని రెడ్డి తల్లిదండ్రులు హడలిపోయారు. ఫోటో తీయటం పూర్తి కాగానే గార్డు ఇలా చెప్పాడు. ఇప్పటికీ మనమందరం అదృష్టవంతులం. రైలు ఇంకొక 20 గజాలు పోయి ఉంటే బోల్తా కొట్టి ప్రమాదం జరిగేది. అక్కడి పట్టాలు లాగేసి దుండగిండ్రు గండి కొట్టారు. కారణమేమైతేనేమి గొలుసులాగి ఈ చిన్నవాడు రామిరెడ్డి గండం తప్పించి మనల్నందరినీ రక్షించాడు. అతనికి కల రావటం, ఇలా జరగటం అంతా దైవికమే.
పరమేశ్వరుని లీలలు మనకి అర్థం కావు. ఈ రైలు ఆపినందుకు మరొకడెప్పుడైతే నిబంధనల ప్రకారం రామిరెడ్డికి 50 రూపాయల జరిమానా విధించి ఉందును. కానీ ఈ సమయంలో రామిరెడ్డి వల్ల మనకు కలిగిన మహోపకారానికి గాను అతనికి 2 50లు పైగా 16 మొత్తం 116 బహుమానంగా ఇస్తున్నాము. అంతేకాక ప్రాణభిక్ష పెట్టిన పసిబాలుడు అనే శీర్షికతో అతని ఫోటో ఇప్పుడే పత్రికలన్నింటికీ పంపిస్తున్నాము అని చెప్పేసరికి అక్కడి ప్రయాణికులందరూ నా తండ్రే నా నాయనే అంటూ రామిరెడ్డిని చేరదీసి ముద్దాడుకొనజొచ్చారు. మర్నాడు రామిరెడ్డి చరిత్ర ఫోటోతో సహా పెద్ద పెద్ద అక్షరాలతో అన్ని పత్రికల్లో పడింది. సెలవులు ముగిసి బడి తెరవగానే రామిరెడ్డి స్కూలుకి వచ్చాడు. అదివరకే పత్రికల్లో చూసి ఉండటం చేత స్కూల్లో మాస్టార్లు పిల్లలు అందరూ రెడ్డిని చుట్టేసి అతని అదృష్టానికి అనేక విధాల అభినందించారు. ఇంతలో వైద్యనాథను వచ్చాడు. ఒరే రామం, నీకు కోపం తెప్పించింది కలలో ప్రత్యక్షమైంది, చివరకు నీ కీర్తికి కారణమైంది నా పిలకే కదట్రా. మరి నా ఫోటో వెయ్యక మధ్యన నీ ఫోటో వేశారేమిట్రా పత్రికల్లో అన్నాడు నవ్వుతూ. అతనితో పాటు అందరూ నవ్వారు. పాఠాలైపోయాక రెడ్డి వైద్యనాథను చట్టాపట్టాలేసుకొని ఆటలకు పోయారు. ఇలా ఎవరు ఫోటో వెయ్యాలి అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దైత్యుని తోట. ఈ కథను రాసిన వారు సి జయలక్ష్మి. ఇక కథలోకి వెళ్దాం. అనగనగా ఒక తోట, అది దైత్యునిది. అందులో రోజు పిల్లవాళ్ళు ఆడుకునేవాళ్ళు. ఆ తోట ఫలవృక్షాలతోనూ పూల మొక్కలతోనూ ఎంతో విధంగా ఉండేది. చెట్టు మీద పక్షులు మధుర గానాలు చేస్తూ ఉండేవి. నేల మీద పచ్చిక దట్టంగా పెరిగి మెత్తని తివాసి పరిచినట్టుగా ఉండేది. ఆ తోటలో ఆడుకొని పిల్లలు ఎంతో ఆనందిస్తూ ఉండేవారు. ఒకనాడు దైత్యుడు తిరిగి వచ్చాడు. దూరదేశంలో ఉన్న స్నేహితుని ఇంట్లో 7 ఏళ్లు ఉండి అతడు ఆనాడే తిరిగి వచ్చాడు. పిల్లలు తన తోటలో ఆడుకోవటం చూసి దైత్యుడు కోపంతో, మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు. పిల్లలు భయపడి పారిపోయారు. ఇతరులు తన తోటలోకి రాకుండా చేయాలని దైత్యుడు నిశ్చయించుకున్నాడు. తోట చుట్టూ ఎత్తైన గోడ ఒకటి కట్టించాడు. ఇతరులు లోనికి రాకూడదు అని గుమ్మానికి ఒక బల్ల కూడా కట్టాడు. పిల్లలు ఆడుకునేటందుకు చోటు లేదు. రోడ్డు మీద దుమ్ము రాళ్ళు ఉండేవి. పూర్వం తాము హాయిగా ఆడుకునే తోటను తలుచుకొని పిల్లలు ఎంతో విచారపడేవాళ్ళు. వసంత ఋతువు వచ్చింది. దేశమంతటా రకరకాల చెట్ల పువ్వులు పూశాయి. పక్షులు కిలకిల్లాడుతూ చెట్లను ఆశ్రయించాయి. కాని దైత్యుని తోటలో మాత్రం శీతాకాలం మారలేదు. పిల్లలు లేనందువల్ల పక్షులు పాటలు పాడవలసిన అవసరం లేదు. చెట్ల పూలు పూయటమే మరిచిపోయాయి. ఒకసారి ఒక చిన్న గడ్డి పువ్వు తొంగి చూసింది, కాని ఇతరులు లోనికి రాకూడదు అనే బల్ల చూసి వెంటనే ముడుచుకుపోయింది. మంచుకు చలికి వాటికి ఎంతో సంతోషంగా ఉంది. వాటిని తరిమేందుకు వసంతం ఈ తోటలో ప్రవేశించలేదు. ఎన్నాళ్ళైనా ఇక్కడే హాయిగా ఉండే అవకాశం వాటికి దొరికింది. మంచుతో నేలంతా తెల్లబారింది. చెట్లపై తెల్లని మంచు వేలాడసాగింది. ఉత్తరపు గాలిని ఆహ్వానించింది మంచు. ప్రతిరోజు గాలి విపరీతంగా వీచటం వల్ల దైత్యుని ఇంటి పైభాగం చాలా వరకు దెబ్బతింది. ఇంటిలోని గాజు సామాను, పింగాణి సామాను చాలా భాగం పగిలిపోయింది. ఈసారి వసంత ఋతువు ఆలస్యమైందేం అని దైత్యుడు ఆశ్చర్యపడ్డాడు. ఒకనాటి ఉదయాన దైత్యుడు మేలుకునేసరికి మధుర గానం వినపడింది. కమ్మని సువాసన వీచింది. చివరకు వసంతం వచ్చిందేమోనని దైత్యుడు కిటికీలో నుంచి చూశాడు. తాను కట్టిన ప్రహరీ గోడలో ఒక పక్క చిన్న కంత చేసుకొని పిల్లలు తన తోటలోకి ప్రవేశించారు. ప్రతి చెట్టు మీద ఒక బాలుడు ఉన్నాడు. ప్రతి చెట్టు పూలతో ఎంతో అందంగా ఊగుతోంది. పచ్చని నేల మీద చిన్న చిన్న తెల్లని పూలు నవ్వుతూ ఉన్నాయి. పక్షులు మధురంగా పాడుతూ ఉన్నాయి.
ఆ దృశ్యం నిజంగా కన్నుల పండువగా ఉంది. కాని ఒక మూల మాత్రం ఒక చిన్న పిల్లవాడు విచారంగా నిలబడి ఉన్నాడు. మరీ చిన్నవాడు కావటం వల్ల చెట్టు ఎక్కలేకపోయాడు. అక్కడికి కుర్రాడు ఎక్కేటందుకు వీలుగా చెట్టు వంగింది. అయినా లాభం లేకపోయింది. చెట్టు నిండా మంచు కమ్ముకుంది. ఈ దృశ్యం చూసేటప్పటికి దైత్యుని హృదయం కరిగిపోయింది. ఇన్నాళ్ళు నేను ఎంత స్వార్థంతో ఉన్నాను, అందుకనే వసంత ఋతువు రాలేదు అని తలచి సిగ్గుపడ్డాడు. మూల ఉన్న ఆ చెట్టు దగ్గరికి చకచకా నడిచి వెళ్ళాడు. దైత్యుడు తమ వైపు రావటం చూసి పిల్లలందరూ భయపడి పరిగెత్తారు. కిలకిల్లాడే పిల్లలు తనను చూసి పరిగెత్తటం వల్ల దైత్యునికి ఎంతో విచారం కలిగింది. పిల్లలు వెళ్ళారంటే మళ్ళీ శీతాకాలం తన తోటలోకి ప్రవేశిస్తుంది. మూలనున్న చిన్న పిల్లవాడి కళ్ళు విచారంతో నీరు కారుతున్నాయి. వాడికి దైత్యుడు రావటం కనిపించలేదు. అందుకనే వాడు పరిగెత్తలేదు. దైత్యుడు మెల్లగా మృదువుగా వానిని ఎత్తి చెట్టు మీద కూర్చోబెట్టాడు. వెంటనే ఆ చెట్టు పూలు పూసింది. పక్షులు చెట్టు మీద వాలి పాడసాగాయి. చిన్న కుర్రాడు సంతోషంతో దైత్యుని మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని ఆప్యాయంతో ముద్దు పెట్టుకున్నాడు. మిగతా పిల్లలు ఈ దృశ్యం చూసి దైత్యుడు మంచివాడేనని గ్రహించి తోటలోకి వచ్చి ఆటలాడుకోసాగారు. ఈ తోట మీదే అన్నాడు దైత్యుడు. చుట్టూ ఉన్న ప్రహరీ గోడ పడగొట్టేశాడు. అప్పటినుంచి రోజు అందమైన ఆ పిల్లలతో ఆటలు ఆడుకోసాగాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు పిల్లలు దైత్యుడి దగ్గరకు వెళ్ళేవాళ్ళు. ఒకరోజు, ఆ రోజున నేను చెట్టు మీద కూర్చోబెట్టిన చిన్నపిల్లాడు ఎక్కడా అని దైత్యుడు వాళ్ళను అడిగాడు. మాకు తెలియదు, అంతకు ముందు వాణ్ణి మేమెక్కడా చూడలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు. పిల్లలంటే దైత్యునికి ఎంత సంతోషమైనా ఆనాటి చిన్న కుర్రాడు కనిపించనందుకు ఎంతో విచారంగా ఉండేది. ఇలా సంవత్సరాలు గడిచాయి. దైత్యునికి ముసలితనం వచ్చింది. పూర్వం మళ్ళే పిల్లలతో ఆడుకునే ఓపిక లేదు. అందుకనే వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవాడు. తోట నిండా ఎన్నో రకాల అందమైన పువ్వులున్నాయి. ఈ పిల్లలే అందమైన పూలు అని అనుకునేవాడు. ఒక శీతాకాలం నాటి ఉదయం దైత్యుడు బద్ధకంగా నిద్రలేచాడు. అప్పుడు శీతాకాలం అంటే దైత్యునికి కోపం లేదు. ఎందుకంటే ఈ సమయంలోనే చెట్లు విశ్రాంతి తీసుకుంటాయి. వసంతం రాగానే అవి తిరిగి పువ్వులు పూస్తాయి. తోటలో ఒక మూలనున్న చెట్టు నిండా పూలు ఉన్నాయి. ఆ చెట్టు కొమ్మలు బంగారు రంగు కలిగి ఉన్నాయి. దాని పండ్లు వెండి రంగులో ఉన్నాయి. ఆ చెట్టు కిందనే ఆనాటి చిన్నపిల్లాడు నిలబడి ఉన్నాడు. దైత్యునికి ఎంతో సంతోషమైంది. గబగబా ఆ చెట్టు వైపు పరిగెత్తాడు. పిల్లవాణ్ణి సమీపించగానే దైత్యునికి ఎంతో కోపం వచ్చింది. ఆ కుర్రవాడి చేతుల మీద కాళ్ళ మీద మేకులు కొట్టిన గుర్తులున్నాయి. నిన్ను గాయపరిచింది ఎవరు అని గర్జించాడు. చెప్పు, వాళ్ళను ఇప్పుడే చంపేస్తాను అని ఉరిమాడు. ఆ గాయాలు ప్రేమ గాయాలు అన్నాడు కుర్రాడు. దైత్యుడు భయపడ్డాడు. ఆ కుర్రవాడి ముందు భక్తితో మోకరిల్లి, నీవు ఎవరివి నాయనా అని అడిగాడు. చిన్నవాడు చిరునవ్వుతో, ఎవరినైతేనేం, ఈ ఒక్కరోజు నీ తోటలో నన్ను ఆడుకోని తరువాత నీవే నా తోటలోకి వద్దువు గాని నా తోట స్వర్గంలో ఉంది అని అన్నాడు. ఆ సాయంత్రం పిల్లలు తోటలోకి ఆడుకునేందుకు వచ్చేటప్పటికి దైత్యుడు చెట్టు కింద చచ్చిపడి ఉన్నాడు. అతని శరీరం పూలతో కప్పబడి ఉంది. ఆ పువ్వుల పరిమళం తోట అంతటిని అలుముకుంది. ఇలా దైత్యుని తోట అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ తేడా ఎక్కడా. ఈ కథను రాసిన వారు జీవి రమణ. ఇక కథలోకి వెళ్దాం. కిష్టయ్య ఒక చిన్న బియ్యం మరకు యజమాని. అతని మర కృష్ణ ఒడ్డున ఉన్నది. మర చాలా చిన్నదైన కిష్టన్న న్యాయమైన వాడని పేరు పడటం చేత చిన్న చిన్న ఖాతాదారులు, వ్యాపారులు ఎక్కువగా అతని వద్దకే వచ్చేవారు. వడ్లు ఆడినందుకు గాను కిష్టన్న అందరిలాగా డబ్బులు కాక తెచ్చిన ధాన్యంలో 10వ వంతు తన కూలీ కింద తీసుకునేవాడు. అతని ఖాతాదారులలో ఐశ్వర్యవంతుడు ఒక్కడే ఉన్నాడు.
15 రోజులకొకసారి ధాన్యం బస్తాలు పంపుతూ ఉంటాడు. ఒక రోజున ఆ శ్రీమంతుని వద్ద నుంచి కొన్ని బస్తాల ధాన్యం కిష్టన్న మిల్లుకు వచ్చాయి. బస్తాలు తెచ్చిన నౌకరులు వాటిని అక్కడ పడవేసి వెంటనే వెళ్ళిపోయారు. వరసగా పేర్చి ఉన్న ఆ బస్తాలు చూడగానే కిష్టన్నకు ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు 10 బస్తాలు వచ్చాయి, ఇందులో నాకు కూలీ కింద ఒక బస్తా వస్తుంది. సరే, ఈ బస్తా కాక పైగా మరికొంచెం ధాన్యం నేను తీసుకుంటేనేం, తోడి మిల్లు వాళ్ళందరూ చేసే పని ఇదే కదా అనుకొని బస్తా ధాన్యానికి పైగా మరికొంచెం తీసి వేరే ఒక చోట దాచుకున్నాడు. దాచుకున్నాడే కాని అప్పటినుంచి అతనికి మనస్సు సరిగ్గా లేదు. అక్కడనే పక్కన ఒక పేదరాలు పెట్టిపోయిన ధాన్యపు బస్తా ఉంది. అది చూసి కిష్టన్న ఇలా అనుకున్నాడు, పోనీ అందులో ఎక్కువ ధాన్యం తీస్తే తీశాను, పర్వాలేదు. ఈ పేదరాలి బస్తాలో నా 10వ వంతు కంటే తక్కువగా తీసుకుంటాను. ఆ పాపానికి ఈ పుణ్యానికి సరిపోతుంది. ఈ విధంగా సరిపెట్టుకున్నాడు కిష్టన్న. మళ్ళా 15 రోజులయ్యేసరికల్లా శ్రీమంతుడి ధాన్యపు బస్తాలు వచ్చాయి. మునుపటిలాగానే ఇప్పుడు కూడా కిష్టన్న 10వ వంతు కంటే ఎక్కువే తీసుకొని దాచుకున్నాడు. కొంతకాలం పాటు అలాగే జరుగుతూ వచ్చింది. శ్రీమంతుని ధాన్యంలో నుంచి తీసి దాచుకున్న ధాన్యం పోగు ఎక్కువవుతున్న కొద్దీ కిష్టన్నకు మనశ్శాంతి తగ్గుతూ వచ్చింది. ఆ శ్రీమంతుడి ఎదుటికి పోయి తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందామా అని కూడా అప్పుడప్పుడు అనిపించేది. ఇలా ఉండగా కిష్టన్నకు మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. ఇంతవరకు శ్రీమంతుడు నా మీద అనుమానపడలేదు. అలా అనుకోవటానికి కారణం ఆయన నెలకు 2 సార్లు ధాన్యం పంపిస్తూ ఉండటమే. కనుక చేసిన పొరపాటు దిద్దుకోవటానికని ఒక పని చేస్తాను. నాకు కావలసిన 10వ వంతు కూలీ కంటే ఒక్కొక్క తడవ తక్కువగా తీసుకుంటూ ఉంటాను. అలా అయితే పట్టుబడటానికి అవకాశం ఉండదు అని అనుకున్నాడు. అలా అనుకొని ప్రతి తడవ తన కూలీ తక్కువగా తీసుకోవటం ప్రారంభించాడు. ఈ విధంగా శ్రీమంతుని ఎదుటికి వెళ్ళి ఏమీ చెప్పుకోవలసిన అవసరం లేకుండా కొద్ది కాలంలోనే తను దొంగలించిన సొమ్ము తీర్చివేయవచ్చునని తలిచాడు. శ్రీమంతుని భార్య ఎప్పటికప్పుడు ధాన్యం కొలిపించే పంపించేది. మిల్లు నుంచి వచ్చిన ధాన్యం కూడా ఆమె కొలుస్తూ ఉండేది. ఎక్కువ తక్కువలు రావటం కనిపెట్టి ఒక రోజున భర్తతో చెప్పిందామె. కాని ఆయన నమ్మలేదు. ఏమి, కిష్టన్న తండ్రి కాలం నుంచి ఆ మిల్లు అంటే ఎంతో నమ్మకం అతనికి. అందుచేత ఎంతమాత్రమూ అనుమానపడలేదు. అయినా మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉందామె. ఒక రోజున బియ్యం తక్కువకు బదులు ఎక్కువ వచ్చిందని ఆమె చెప్పేసరికి ఆయన నవ్వుతూ, నేను చెప్పాను కదా వాడెంతో మంచివాడని, నమ్మకమైన వాడని అని అన్నాడు. ఈలోగా అక్కడ కిష్టన్న తన యుక్తి తెలుసుకోలేకపోయారు కదా అనే సంతృప్తితో ఒక రోజున తన వంతు కూలీ తీసుకోవటం అసలే మానేశాడు. ఆ రోజున శ్రీమంతుని భార్య బియ్యం ఎక్కువగా వచ్చాయని చెప్పింది భర్తతో. మర్నాడు ఉదయాన్నే శ్రీమంతుడు బండి మీద బయలుదేరి కిష్టన్న మిల్లుకు వెళ్ళాడు. ఆయన్ను చూసి కిష్టన్న నిశ్చేతుడయ్యాడు. కిష్టన్న, మేం పంపే ధాన్యం ముందుగా కొలిచి చూసుకుంటున్నావా అని అడిగాడు శ్రీమంతుడు. చూస్తున్నానండి అన్నాడు కిష్టన్న మెల్లిగా. మాకు బియ్యం ఎక్కువగా పంపిస్తున్నావేమిటి? ఇలా అయితే నీకు పాపం నష్టం రాదటయ్యా అన్నాడు మళ్ళీ. కిష్టన్న ముఖం వెలవెలబోయింది. మీ నాయన కాలంలో ఎన్నడూ తేడా రాలేదు కిష్టన్న అన్నాడు శ్రీమంతుడు. కిష్టన్న ఆయన పాదాల మీద పడ్డాడు. బొటబొట కన్నీళ్లు రాలాయి. తన తంత్రమంతా విప్పి చెప్పి క్షమాపణ కోరుకున్నాడు. ఇది వెల్లడించవద్దని బ్రతిమాలాడు. శ్రీమంతుని హృదయం కరిగిపోయింది. కిష్టన్నకు అభయమిచ్చాడు. ఇంటికి వెళ్లి భార్యతో, కిష్టన్న తునికిరాళ్ళు సవరించి వచ్చా, ఇటుపైన బియ్యం సరిగ్గానే వస్తాయిలే అని అన్నాడు. నాటి నుంచి మరెన్నడూ ఆమె భర్తతో నేరం చెప్పలేదు. ఇలా తేడా ఎక్కడా అనే ఈ కథ సమాప్తమైంది. ఆస్థాన సోమరులు. ఈ కథను రాసిన వారు కె.కె. రావు. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో ఒక రైతుకు 2 కొడుకులు ఉండేవాళ్ళు.
వాళ్ళు పరమ సోమరులు. ఒకడి పేరు సోమన్న, రెండోవాడి పేరు సూరన్న. తండ్రి వాళ్ళ చేత ఏ పని చేయించలేకపోయాడు. మీకు తిండి పెట్టడం కూడా దండగా, నా ఇంట్లో నుంచి తక్షణం వెళ్ళిపోండి అని తరిమేశాడు. వాళ్ళు ఊరు వదిలి బయలుదేరారు. దారిలో సోమన్నకు ఒక రూక కనపడింది. కాని అతడికి వంగి తీసుకొని ఓపిక లేక సూరన్నతో, ఆ రూక తీసుకురా తమ్ముడు అంటూ ముందుకు నడిచాడు. సూరన్న దాన్ని తీసుకోలేదు. తన అన్న దాన్ని చూశాడు కనుక వాడే తీసుకొని ఉండవలసిందని వాడు అనుకున్నాడు. ఇలా ఇద్దరు గ్రామంలోకి వెళ్ళారు. ఇద్దరికీ ఆకలి దహించుకుపోతుంది. ఒక దుకాణంలో అరటిపళ్ళు అమ్ముతూ ఉన్నారు. ఆ అరటిపళ్ళు ఎట్లా ఇచ్చావు అని సోమన్న దుకాణం వాణ్ణి అడిగాడు. డజను పళ్ళ ఖరీదు 1/2 రూక అన్నాడు దుకాణం వాడు. ఒలిచి నోట్లో పెడితే ఎంత తీసుకుంటావు అని సోమన్న మళ్ళీ అడిగాడు. 1 రూక అన్నాడు దుకాణం వాడు. మాకిద్దరికి చెరో 6 అరటిపళ్ళు ఒలిచి నోట్లో పెట్టు అన్నాడు సోమన్న. దుకాణం వాడు పెట్టిన అరటిపళ్ళు తిన్నాక ఇద్దరి ఆకలి తీరింది. తమ్ముడు, రూక ఆ మనిషికిచ్చేయి అన్నాడు సోమన్న. ఏ రూక అని సూరన్న అడిగాడు. నిన్ను తీసుకోమంటేనే ఆ రూక అన్నాడు సోమన్న. సూరన్న మాట్లాడక నేలకేసి చూస్తూ అలాగే ఉండిపోయాడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవని దుకాణం వాడికి తెలిసిపోయింది. వాడా ఇద్దరిని ఒక గుంజకు కట్టేశాడు. వాడు అక్కడ మోగిన జనంతో వాళ్ళను గురించి చెబుతూ ఉండగా రాజభటులు అక్కడికి వచ్చి సోమన్న, సూరన్నల వృత్తాంతం విని దుకాణం వాడికి ఇవ్వవలసిన రూక తామే ఇచ్చి వారిద్దరిని రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఆ రాజుగారు సోమరులిద్దరినీ వెతికి పట్టుకురమ్మని తన భటులను గ్రామాల మీదికి పంపి ఉన్నాడు. ఆయనకు ఒకనాడు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. తన ఆస్థానంలో సోమరులు లేరు. ఆస్థాన సోమరులను ఏర్పాటు చేసుకోవాలన్న కోరిక కొద్దీ ఆయన తన దేశంలో కనిపించిన సోమరులందరినీ భటుల చేత ఇలాగే నగరానికి తెప్పించాడు. గ్రామ గ్రామాల నుంచి వచ్చిన సోమరులనందరినీ రాజసభలో హాజరుపరిచారు. వాళ్ళంతా చాలామంది ఉన్నారు. మీలో సోమరులైన వాళ్ళంతా చేతులెత్తండి అని రాజు అన్నాడు. కొందరు చేతులు పైకెత్తారు, కొందరు కొంచెంగా ఎత్తారు. సోమన్న, సూరన్నలు అసలు చేతులెత్తనే లేదు. మీరిద్దరూ సోమరులు కారా, చేతులెత్తలేదేంటి అని రాజు అడిగాడు. ఎందుకండి, అదొక శ్రమ, తెలుస్తూనే ఉందిగా అన్నాడు సోమన్న. రాజు సంతోషించి వాళ్ళిద్దరే నిజమైన సోమరులని నిర్ణయించాడు. వీళ్లను అప్పుడే ఆస్థాన సోమరులని నిర్ణయించేశారా అన్నాడు మంత్రి. లేదు లేదు, వీళ్లకు ఇంకా 2 పరీక్షలున్నాయి అన్నాడు రాజు. రాజభటులు వారిని ఒక గదిలోకి తీసుకుపోయారు. అక్కడ పంచభక్ష పరమన్నాలు పాత్రల్లో పెట్టి ఉన్నాయి. ఆకలి మీద ఉన్న అన్నదమ్ముళ్లకు వాటిని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. కానీ తినటానికి విస్తళ్ళు లేవు. నువ్వు పోయి 2 విస్తళ్ళు పట్టుకురారా తమ్ముడు అన్నాడు సోమన్న. ఎందుకొచ్చిన శ్రమ, మనల్ని ఇక్కడికి తెచ్చిన వాళ్ళు విస్తర్లు తీసుకురారా అన్నాడు తమ్ముడు. అరగంట గడిచింది. వాళ్ళు మొద్దుల్లాగా కదలనే లేదు. ఇంతలో ఆ గదిలోకి ఒక కుక్క వచ్చింది. అది వంటకాలన్నీ తినేస్తూ ఉంటే దాన్ని తోలటానికి కూడా ఇద్దరు ప్రయత్నించనే లేదు. ఇదంతా రహస్యంగా కనిపెడుతూ ఉన్న రాజు పరమానందంతో 2వ పరీక్షలో కూడా నెగ్గారు, ఇక 3వ పరీక్ష కూడా పెడదాం అన్నాడు మంత్రితో. రాజభటులు వచ్చి ఆ అన్నదమ్ములను మీ భోజనాలయ్యాయా అని అడిగారు. లేదన్నారు సోమరులు. భటులు వాళ్లను ఒక పూరి పాకలోకి తీసుకెళ్లి అందులో వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేశారు. అంతలోనే పాకకు నిప్పు అంటుకుంది. ఇద్దరూ భోజనం ముగించి భుక్తాయాసంతో నడుములు వాల్చారు. అప్పుడు వాళ్లకు పాక తగలబడుతూ ఉండటం కనపడింది. పాక తగలబడుతూ ఉన్నదే అన్నాడు ఒకడు. మంటలింకా దూరంగానే ఉన్నాయిలే, మన దాకా రాని అన్నాడు రెండోవాడు. ఈ లోపల రాజుగారి మనుషులు ఆర్పనే ఆర్పేస్తారులే అన్నాడు మొదటివాడు. ఇద్దరూ కదలనే లేదు. రాజుగారికి పరమానందమైంది. భటులను పంపి వాళ్ళిద్దరినీ బయటికి మోయించి తెచ్చి వాళ్లను తన ఆస్థాన సోమరులుగా నియమించుకున్నాడు.
ఇలా ఆస్థాన సోమరులు అనే ఈ కథ సమాప్తమైంది.